భారతదేశాన్ని ఆధ్యాత్మికతకు ఆలవాలమని అంటారు. ఇక్కడ ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించే ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. దేశ విదేశాల నుంచి ప్రతినిత్యం పర్యాటకులు ఈ ఆశ్రమాల సందర్శనకు వస్తుంటారు. ఒక్కో ఆశ్రమానిది ఒక్కో ప్రత్యేకత. పర్యాటకులకు దేనికదే విభిన్నమైన అనుభవాలను అందిస్తుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ ఆశ్రమాలను సందర్శించేందుకు పాశ్చాత్య దేశాల ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. వివిధ అంశాలపై ఇక్కడ తర్ఫీదును కూడా పొందుతుంటారు. ఇంతకీ భారతదేశంలో ఉన్న ఆ ప్రముఖ ఆశ్రమాలేమిటి, అవి సందర్శకులకు ఏమందిస్తాయి అనే విషయాలపై పూర్తి సమాచారాన్ని ఇక్కడ పొందండి. 1. ఆర్ట్ ఆఫ్ లివింగ్. 1982లో శ్రీ శ్రీ రవిశంకర్ స్థాపించబడిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రధానంగా శ్వాస పద్ధతులు, ధ్యానం, యోగా ఆధారంగా ఒత్తిడి తొలగించుకోవటం, మానసిక దృఢత్వం వంటి కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మానవాళి ఆరోగ్యం, జీవన నాణ్యతను పెంచే లక్ష్యంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. ఈ ఆశ్రమం యొక్క ఫౌండేషన్ కోర్సులో భాగంగా 3 రోజుల ఆర్ట్ ఆఫ్ లివింగ్ పార్ట్ 1 రెసిడెన్షియల్ వర్క్షాప్ ఉంటుంది. దీని ద్వారా శ్వాస పద్ధతులను, మనసుకు సాంత్వన చేకూర్చే క్రియలను నేర్చుకుంటారు. బెంగళూరుకు నైరుతి దిశగా 36 కిలోమీటర్ల దూరంలో ఉడిపాల్య గ్రామానికి దగ్గరలో ఉన్న పంచగిరి కొండలపై ఉంటుంది. కోర్సులు: ఆర్ట్ ఆఫ్ లివింగ్ 1 and 2, యోగా, మెడిటేషన్, వాస్తుశాస్త్ర, వేదిక్ మ్యాథ్స్, యూత్ ట్రైనింగ్ కోర్సులు. 2. ఓషో అంతర్జాతీయ ధ్యాన కేంద్రం. సెక్స్ పట్ల ఓషో అభిప్రాయాల వలన ఆయనను భారతదేశంలోని వివాదాస్పద ఆధ్యాత్మికవేత్తగా పేర్కొంటారు. ఓషో ఆశ్రమంలో లింగభేదాలకు తావు ఉండదు. విలాసవంతమైన వాతావరణం మధ్య రిసార్ట్ కంటే ఎంతో మెరుగైన ఈ ప్రదేశంలో సందర్శకులు ఎంతో ప్రశాంతమైన అనుభూతిని చెందుతారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మెరూన్ దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఇక్కడి కోర్సులు వ్యక్తిగత అభివృద్ధి కంటే బాధల నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రధానంగా ఉద్దేశించబడి ఉంటాయి. పూణే, మహారాష్ట్ర నుంచి 4 గంటల ప్రయాణం. కోర్సులు: చురుకైన ధ్యాన పద్ధతులు, తంత్ర వర్క్షాపులు, భారీ శ్రేణిలో వైవిధ్యభరితమైన కోర్సులు ఎంపిక బట్టి అందిస్తారు. 3. ఈషా ఫౌండేషన్. ఈషా ఫౌండేషన్ 1992లో సద్గురు జగ్గీ వాసుదేవ్చే స్థాపించబడిన లాభాపేక్ష లేక సంస్థ. యోగా, వివిధ అభ్యాస పద్ధతుల ద్వారా ప్రజలకు ఆధ్యాత్మిక, శారీరక జ్ఞానాన్ని అందించటం, పర్యావరణ పునరుద్ధరణకు పాటుపడటం దీని ప్రధాన ఉద్దేశం. ఈ ఫౌండేషన్ యొక్క కార్యక్రమాల పద్ధతులన్నిటినీ కలిపి ఈషా యోగా అని పిలుస్తారు. ఇక్కడ 3 నుంచి 7 రోజుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇందులో శరీరం లోపల శక్తి ప్రవాహం, అంతర్గత మార్పులు, ధ్యాన అభ్యాసాలు వంటి తదితర అంశాలు ఉంటాయి. తమిళనాడులోని వెల్లియన్ గిరి పర్వతాల్లో ఈషా ఫౌండేషన్ ఉంది. కోర్సులు: ఇన్నర్ ఇంజనీరింగ్, హఠయోగా, పిల్లల యోగా, విస్తృత ధాన్య కార్యక్రమాలు, ఆయుర్వేద సూత్రాల ప్రకారం బుద్ధి, శరీర పునరుత్తేజ పద్ధతులు అందిస్తారు. మాతా అమృతానందమయి ఆశ్రమం. హగ్గింగ్ మదర్, మదర్ ఆఫ్ ఆల్ అని పిలువబడి శ్రీ మాతా అమృతానందమయి దేవి భక్తులకు తన ప్రేమతో సాంత్వన చేకూరుస్తోంది. ప్రపంచంలో కరువవుతున్న ప్రేమ, కరుణను ప్రజలందరికీ అందించేందుకు ఆమె ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఆమెను ఆలింగనం చేసుకొని ఓదార్పు పొందేందుకు ప్రజలు ఆకర్షితులవుతుంటారు. బుధవారం, గురువారం, శనివారం, ఆదివారాల్లో ఉదయం 10 గంటల సమయం నుంచి అమ్మను ప్రజలు ఉచితంగా దర్శించవచ్చు. కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంకు ఉత్తరాన 110 కిలోమీటర్ల దూరంలో కొల్లాంలో అమృతపురి ఆశ్రమం ఉంటుంది. కోర్సులు: 20 నిమిషాల యోగా, ప్రాణాయామ, ధ్యానంతో కూడిన అమృత మెడిటేషన్ సూత్రం, ఉదయం సాయంత్రం ధ్యానంతో కూడిన ప్రార్థనలు, సేవ వంటివన్నీ ఆశ్రమ జీవితంలో భాగంగా ఉంటాయి. 5. రమణ మహర్షి ఆశ్రమం. ఆధునిక ఋషిగా పిలువబడే రమణ మహర్షి యొక్క బోధనలు స్వీయ విచారణ ప్రక్రియపై ఆధారపడి ఉంటాయి. ఈ పద్ధతిని ఆయన 1886లో 16 సంవత్సరాల వయసులో ఆయన ప్రారంభించాడు. తన వాస్తవ స్వభావం, రూపం లేని అనాలోచిత స్పృహ అని తెలుసుకున్న తర్వాత ఆయన తన ఇంటిని విడిచిపెట్టాడు. తన జీవిత కాలాన్ని పవిత్ర అరుణాచల శిఖరంపైనే గడిపాడు. నేను ఎవరు అనే పుస్తక రూపం ఆయన బోధనలను తెలియచేస్తుంది. ఇందులో ఆయన ప్రత్యక్ష అనుభవాల నుంచి స్వీయ సాక్షాత్కారం వరకు పొందుపరచబడి ఉంటాయి. ఈ బోధనలను తెలుసుకోవాలనుకునే భక్తులకు ఆశ్రమంలోనే ఉచిత వసతి, ఆహారం అందిస్తారు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరానికి నైరుతి దిశలో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నాయమలైలో ఉంటుంది. కోర్సులు: ఈ ఆశ్రమంలో ప్రతిరోజు పూజతో పాటు వేదమంత్రాలు, బృందపఠనం వంటివి చేస్తారు. రామకృష్ణ మిషన్. శ్రీరామకృష్ణ పరమహంస బోధనలను ప్రపంచానికి చాటేందుకు ఏర్పడింది రామకృష్ణ మిషన్. దీనిని ఆయన ప్రియ శిష్యుడు స్వామి వివేకానంద 1893లో స్థాపించారు.
వేదాంత పద్ధతిని అనుసరించే ఆయన బోధనలు హిందూ మతం తత్వశాస్త్రంతో ముడిపడి ఉంటాయి. ప్రతి ఆత్మ దైవికమైనది. ఈ దైవత్వం పని, ధ్యానం, జ్ఞానం భగవంతుడు ద్వారా ఉత్తేజితమవుతుందని నమ్ముతారు. రామకృష్ణ మిషన్కు దేశవ్యాప్తంగా ఆశ్రమాలు ఉన్నాయి. ప్రధాన ఆశ్రమం కలకత్తాకు సమీపంలో ఉన్న బెలూర్ మఠం. కోర్సులు ఆయా ఆశ్రమాలపై ఆధారపడి ఉంటాయి. రోజువారీ పూజలు, భజనలు, మతపరమైన పాటలు, హిందూ ఉత్సవాలు, మతపరమైన తరగతులు, ఆధ్యాత్మిక బోధనలు, సమ్మేళనాలు ఉంటాయి. 7. ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ను సాధారణంగా హరే కృష్ణ ఉద్యమం అని అంటారు. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడి బోధనలపై ఆధారపడి ఉంటుంది. ఇది గౌడియా వైష్ణవిజం అని పిలువబడే హిందూ మతం యొక్క శాఖ. దీనిని 16వ శతాబ్దంలో ఆధ్యాత్మిక గురువు చైతన్య మహాప్రభు ప్రారంభించారు. ఇక్కడ అనుసరించే ప్రధాన గ్రంథం భగవద్గీత. భక్తులు ఇక్కడ భక్తి యోగాను అభ్యసిస్తారు. దేశవ్యాప్తంగా ఇస్కాన్కు అనేక కేంద్రాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్లో ప్రపంచ ప్రధాన కేంద్రం ఉంది. ఢిల్లీ, ముంబై, బృందావన్, బెంగళూరు వంటి నగరాల్లోనూ ప్రముఖ ఇస్కాన్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ సన్యాస జీవన శైలిని గడిపేందుకు మహిళలకు అవకాశం లేనందున స్త్రీ పురుషులకు ఇక్కడ స్వాగతం ఉన్నా ఆశ్రమ సౌకర్యాలు పురుషులకు అందించబడతాయి. అతిథి గృహాలు స్వల్పకాలిక బస కోసం అందుబాటులో ఉంటాయి. రోజువారీ పూజలు, భగవద్గీతపై తరగతులు, మతపరమైన పండుగల నిర్వహణ, ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి.